బాగున్నా అనుకుంటా. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాను ఎక్కడున్నాను, ఖాళీగా ఉందనుకుంటా. కాజాగూడ హిల్స్ లైన్లో ఉన్నాను. నేనైతే కాజాగూడ హిల్స్ సన్ రైజ్ పీక్ పాయింట్ కూడా అయితే వెళ్తున్నాను. సో నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను, అలాగే ఎలా ఉంటుందో. సూపర్ ఉంటుంది. మన హైదరాబాద్లో ఎవ్వరు మిస్ అవ్వరు కాజాగూడ హిల్స్ అంటే. సో మీరు కూడా చూసేయండి. వెల్కమ్ బ్యాక్. మనమైతే వచ్చేసాం ఇప్పుడు ప్లేస్కి. ఆల్రెడీ నేను ఎక్కడానికి స్టార్ట్ అవుతున్నాను. మధ్యలో టైం లెస్ ఇద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అసలు. సో నన్నేం చూస్తారులే కానీ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం చీకటిగా ఉంటుంది. సో కనబడుతున్నట్టుంది. యా, సో నేను కెమెరా తిప్పుతాను, ఇంకా నీట్గా వస్తుంది, చూసేయండి. సో ఇదే కాజాగూడ హిల్స్. బాబా బాబా బాబా, అది చూసారు ఎలా ఉందో. ఇది వన్ రాక్, ఇది అటుపక్క ఉన్నది ఇంకో మౌంటైన్, ఇటు పక్క ఉన్నది ఇంకో మౌంటైన్. మనమైతే ఇప్పుడు ఎక్కుతున్నాం. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎక్కాలని హైకింగ్ చేయాలనుకుంటారో ఇది బెస్ట్ అబ్బా. హైదరాబాద్లో ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు. అంటే ఎవరు అంటే టూరిస్టులు ఉంటారు అండ్ డైలీ వచ్చే వాళ్ళు ఉంటారు. మనం ఇప్పుడు అలా అక్కడ వరకు వెళ్ళా, కనబడుతుందా? సో ఇక్కడి నుంచి కూడా మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు, కానీ అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది వ్యూ. చూసారా ఎంత బాగుందో సిటీ. ఇదే టైం కదబ్బా చూడాల్సింది. వచ్చేవాడు దాని గురించి కూడా చెప్తాను. సో పద వెళ్ళిపోదాం. సరే, ఇదంతా నేను టైం ల్యాప్స్ ట్రై చేస్తాను. పైకి వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం. సో ఫైనలీ ఒక 5 to 6 minutes పడుతుంది పైకి ఎక్కడానికి, అంతే, అంతకని ఎక్కువ పట్టదు. సో చూసారా పైకి వచ్చేసాము. బాబా ఇక్కడ నుంచి చూస్తే సిటీ ఉందబ్బా లైటింగ్స్తో. అలా ఎంట్రీ, సన్ రైజ్ టైం అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు 5:45 అయింది ఎర్లీ మార్నింగ్. సో 5:54కి ఈరోజు సన్ రైజ్ ఉందన్నారు. సో వెదర్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి సో సన్ రైజ్ వస్తే కంపల్సరీ చూపిస్తాను. ఈ లోపల వ్యూ ఎంజాయ్ చేసేయండి. చూస్తున్నారా సిటీ ఎంత బాగుందో. కంపల్సరీ రావాలండి ఇక్కడికి, మిస్ అవ్వకూడదు అంతే. అన్నిట్లో ఎలా చూస్తారు మీరు, అరకు వెళ్తారు, మారేడుమిల్లి వెళ్తారు, అలాగా మన హైదరాబాద్ సిటీలోనే ఇంత మంచి స్పాట్ ఉన్నప్పుడు రాకుండా ఎందుకు ఉంటారు చెప్పండి. చూసారా బాబా, సిటీ చూసారు ఎంత బాగుందో. అని చెప్పడం మర్చిపోయినా, అప్పుడప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ పికాక్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈరోజు ఏమైనా కనిపిస్తే అయితే నేనైతే చెప్తాను. సో ఈ పైకి కూడా బైక్స్ తెచ్చారు అనుకోండి, సో మనం కిందే పెట్టేసి పైకి ట్రెక్. వెయిట్ అయితే చేస్తున్నాము. సన్ రైజ్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. సో ఈ లోపల ఇంకో మంచి ప్లేస్ చూపిస్తాడండి. సారీ, ఆడ కనబడుతుంది కదా, ఇది అది అది కుతుబ్ షాహీ, ఇదేమో గోల్కొండ. ఇక్కడ నుంచి ఎంత దూరంగా కనబడుతుంది చూడండి. ఏమనుకుంటున్నారు మరి, పైన ఉన్నాం మనం, అంత క్లియర్గా కనబడుతుంది అంటే. మనతో పాటు డాగ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి.
ప్లేస్ని. సో పీకాక్స్ అయితే సౌండ్స్ వినబడుతున్నాయి కానీ అసలు నాకైతే ఇంకా కనబడలేదు. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో స్పాట్ ఉంటుంది ఇక్కడ, అక్కడ అది కూడా చూపిస్తాను, చూసేయండి. గాలి అయితే బాగా వేస్తుంది, చాలా అంటే చాలా ఎక్కువ అసలు. అంటే కొంచెం హైట్లో ఉన్నాం కదా, సో డైరెక్ట్ వస్తుంది. ట్రై చేసా సన్ రైజ్ కోసం, బట్ దొరకలే. సో నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయా. సో నెక్స్ట్ ఇక్కడే ఇంకొక రాక్ ఉంటుంది, దాని పేరు టర్టిల్ రాక్, ఏమంటారు తాబేలు. తాబేలు షేప్లో ఉంటుంది రాక్. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది డ్రోన్ వ్యూలో బాగా కనబడుతుంది. సో నాకు కూడా కనబడితే నేనైతే చూపిస్తాను, సో చూసేయండి.